హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయినాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకున్నాక ఇట్లా చిటపటలాడాలి. ఇట్లా చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలను బాగా ఫ్రై చేయాలి, లేకపోతే పచ్చిగా వస్తాయి. తర్వాత పల్లీలు బాగా వేగినాక కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకును కూడా బాగా ఫ్రై చేయాలి. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపుని వేసుకోవాలి. చిటికెడు పసుపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత నైట్కి మిగిలిపోయిన అన్నంలో ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న అన్నంని పోపులో వేసుకోవాలి. పోపులో వేసుకొని చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, పోపన్నం రెడీ. ఎంతో గుమగుమలాడే ఫ్రైడ్ రైస్ తయారు అయిపోయింది ఫ్రెండ్స్.